హాయ్ హలో ఈ వీడియోలో వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కట్ చేయాలని నేర్చుకుందాం. ముందుగా వచ్చేసి కింద ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ లెంత్ కొలుచుకోవాలి. కొలుచుకొని అటు ఇటు ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రాతో మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నెక్ డౌన్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ డౌన్ వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకొని కర్వ్ స్కేల్తో ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి నడుము చుట్టూ కొలతను అనేది తీసుకోవాలి. దాని లోపల 4 భాగాలుగా చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత సైడ్కి 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి స్టిచెస్లోకి వెళ్ళడానికి. తర్వాత ఆర్మ్ హోల్ యొక్క డౌన్ అనేది మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్స్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ని ఒకసారి కొలుచుకోవాలి. కొలుచుకుంటే మనకి కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువగా వచ్చింది. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.